शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। ప్రత్యక్ రూప ప్రతికూలగతి కలది అని అంటే అంతర్ముఖి. ఇంద్రియముల విషయోన్ముఖత్వము బహిర్ముఖత్వం, అది పరాంగుఖత్వం. దానిని వదిలిపెట్టడం వలన అంతరాత్మతో ఉన్ముఖత్వం, అంతర్ముఖత్వము. అంటే ఇక్కడ ఈ యొక్క బ్రహ్మతత్వమే అమ్మ లోపలే ఉంది. బయట మనకు కనపడే ఏ స్థూల రూపంలో కూడా అమ్మ బాహ్యంగా మనకు కనపడదు. నీవు అంతర్దృష్టితో అంటే సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు మాత్రమే నీకు అక్కడ ఆవిడ గోచరం అవుతుంది. అంటే అంతర్దృష్టి ఎవరికైతే ఉంటుందో, సూక్ష్మ దృష్టి బ్రహ్మ దృష్టి అయితే ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే అమ్మను గుర్తించగలడు. అందుకని అమ్మ అంతటా ఉంది, కానీ చూసేవాడికి మాత్రమే కనపడుతుంది. ఎలా చూడాలి? వాడు బహిర్ముఖత్వంతో ఇంద్రియాలతో చూస్తే కనపడదు ఆవిడ. ఇంద్రియాలని లోపలికి అంతర్ముఖత్వం అన్నాడు. అంటే లోపలికి దానిని కనుక మనం ప్రవేశపెడితే అప్పుడు లోపలికి అంటే అర్థం ఏంటంటే నీవు స్థూల రూపాన్ని చూడకపోతే అమ్మ కనపడుతుంది. నీవు స్థూలం ఎందే దృష్టి పెడితే నీకు కేవలం స్థూలమే కనపడుతుంది తప్ప లోపలిది కనపడదు. అందుకనే ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని అమ్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే కేవలము బాహ్యంగా ఆలోచిస్తే నీకు బోధపడదురా, సూక్ష్మం అవగాహనకి రాదు. నీవు అందులో అసలు దాన్ని పట్టుకుని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. మనం ఎన్నో చూస్తాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరంటాం, చదువుకునేది ఒకటి చేసేది ఒకటి, ఇలా రకరకాలు. సరే ఏదో యూట్యూబ్ లో చూసినవైనా, కేవలం వంటలనే కాదు ఏదైనా సరే ఒకటి తయారు చేయాలని ఏదన్నా నీవు చేస్తేనే నీకు దానిలోని సాధక బాధలు అర్థమవుతాయి అంటాం. మామూలుగా అయితే బాహ్యంలో అది ఎలా చేయాలో నీకు అప్పుడు తెలుస్తుంది. అవన్నీ ఉన్నాయి. అలాగే అమ్మని ఈ బాహ్యమైన అంటే నువ్వు కళ్ళతోటి బాహ్యంది చూస్తావు, చెవులతో అదే వింటావు, నీ యొక్క లేని మనసుతో నీవు ఏదేదో భావిస్తావు. కాబట్టి నీ భావనలే కరెక్ట్ అని నువ్వు అనుకున్న నాళ్ళు నీకేది దొరకదు. అలా కాకుండా అవన్నీ వదిలేసి కేవలము అంటే నీ ఇంద్రియాలన్నిటినీ కూడా అమ్మ మీద కేంద్రీకరిస్తే, అంటే ఆ సూక్ష్మం మీద, అప్పుడు మాత్రమే నీకు ఆ అమ్మ యొక్క ఆ రూపం నీకు గోచరిస్తుంది. ప్రత్యక్ రూపం, ప్రత్యక్ష రూపం, అసలైన రూపం అమ్మది అదే. ఆ రూపాన్ని నువ్వు చూడాలి అంటే ఈ బాహ్యమైన తంటాలన్నీ వదిలిపెట్టాలి. నువ్వు బాహ్యాన్ని వేలాడినంత సేపు నీకు అంతర్ముఖత్వం గోచరించదు. ఎందుకంటే నీవు లోపలికి ప్రయాణిద్దాం అన్నప్పుడల్లా నీకు ఏదో ఒకటి ఉంటుంది, అడ్డం నీ మనసే. కాబట్టి ఇక్కడ మనస్సు అంటే మళ్ళీ చెప్పుకోవాల్సింది నేనే. నేను నీకే అడ్డము. మరి నువ్వు ఎలా బాగుపడతావు? ఆ అమ్మ రూపాన్ని, అసలు రూపాన్ని ఎలా చూడగలుగుతావు? కాబట్టి వీళ్ళు అంటే ఈ యొక్క అజ్ఞానం చేత బహిర్ముఖుడై ఇంద్రియ గోచర వస్తువులను తెలుసుకుంటున్నాడు తప్ప ఆత్మను తెలుసుకొనటం లేదు, చూడటం లేదు. కాబట్టి దేవి రూపాన్ని అంతరాత్మయందే చూడగలుగుతావు తప్ప బాహ్యంలో చూడలేవు. బాహ్యమైన రూపం అంటే ఒక విగ్రహాన్ని చూడగలుగుతావేమో తప్ప ఆ విగ్రహంలో ఉండే శక్తి నీకు గోచరించదు. ఆ అమ్మతత్వం నీకు బోధపడదు, బ్రహ్మతత్వం నీకు అవగాహనకి రాదు. ఆచరణలో పెట్టు, తప్పకుండా అమ్మ యొక్క ఆశీర్వాదం నీకు లభించదు. ఎందుకంటే ఉన్నదే ఆశీర్వాదం, ఉన్నది బ్లెస్. ఆ బ్లెస్ నీకు కావాలి అంటే దానిని చూసే శక్తి కావాలి. కొంతమందికి అతి చిన్న వస్తువులు కూడా కనపడతాయి, కొంతమందికి కనపడవు. ఆ శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అంటే నువ్వు ఇంద్రియాలని బయట ప్రపంచంలో వదలకురా, ఇంద్రియాలన్నిటినీ కలిపి లోపలికి, అంటే లోపల కష్టం కాబట్టి అమ్మ నామంతో పట్టుకో. నువ్వు ఆ లోపల బయట ఏమిటో నీకు చక్కగా తేటతల్లం చేసి ఎలాగా ఆ యొక్క సూక్ష్మం నీకు ఎలా బోధపడుతుందో ఆవిడ నీకు చేస్తుంది. నువ్వు చేయవలసింది కేవలం అదొక్కటే. పరాకాశ, ఉత్కృష్టమైన ఆకాశమే పరాకాశము. సరే ఇది నిర్గుణము కావున గుణము లేనిది. ఆకాశము అంటే మనం ఇప్పుడు బయట చూస్తున్న ఆకాశం అంటే నిర్గుణం, దానికి ఒక రూపం ఉందా?
దానికి ఆకారం లేదు కాబట్టి గుణాలు లేవు. ఉందా తెలీదు, కనపడుతోంది కాబట్టి ఉంది అంటున్నా, కానీ దాన్ని పట్టుకోగలవా? ఏదీ లేదు. కానీ ఉన్నతమైనది అదే. ఆకాశం అంత ఎత్తు ఎదిగాడండి అంటారు, అంటే అర్థం ఆకాశాన్ని వాడిని పట్టుకున్నాడన్నా కాదు కదా. ఒక పోలిక చెప్పటం, అందనంత ఎత్తులో ఉంది కాబట్టి ఆకాశాన్ని, కాబట్టి ఆ పరాకాశము, కాబట్టి ఆ పరాకాశం ఎవరు? మళ్ళీ ఈవిడే. అందనంత ఎత్తు ఆవిడని నువ్వు పొందలేవురా. బహిర్ముఖత్వంతో, ఇంద్రియాలతో నీవు పొందలేవు. నీవు ఇంద్రియాలతో బాహ్యంలో కొంత మేరకు మాత్రమే ఏదైనా సాధించగలుగుతావు. ఒకడు అన్ని సాధించగలుగుతాడు ఏంటండి? అవలేడు కదా. కొన్ని మాత్రమే సాధించగలుగుతాడు, పరిమితి. ఎందుకంటే వాడి శరీరం కూడా పరిమితికి లోబడింది, ఇంద్రియాలు కూడా అంతే. ఎప్పుడు ఇంద్రియాలతోటి మనము ఆహా ఓహో అనడానికి లేదు. కాబట్టి ఇక్కడ పరాకాశ పరమమైనది, ఉత్తమమైనది అని అర్థం. ఆ పరాకాశ కూడా ఆమెదే. ఆమెని చేరుకోవాలి అంటే కేవలం అంతర్ముఖత్వం వల్ల మాత్రమే. అంటే నీవు ఇంద్రియాలు, బాహ్యము, నేను, ఇహ ఇన్ని చెప్పుకోవడం ఎందుకు గోల? నేను లేకుండా ఉండాలి అంతే. ఎప్పుడైతే నీవు ఆ నేను లేకుండా ఉంటావో అప్పుడు మాత్రమే నీవు పరమానందాన్ని, ఆ పరాకాశాన్ని అనండి, పరబ్రహ్మను అనండి, ఏవైనా సరే నీవు పొందగలుగుతావు. కాబట్టి ఎస్య సా పరమాదేవి శక్తి ఆకాశ సంస్థిత, అక్కడ కూడా ఆవిడే ఉంది. అందట్లేదు, అది ఉందా లేదా, శూన్యము ఇన్ని అనుకుంటున్నా, కాబట్టి శూన్యంలో కూడా ఆవిడే ఉందని చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి అక్కడ కూడా ఆవిడ స్థిరంగా ఉంది, కాబట్టి అది మన మీద పట్టలేదు, మనకు ఆచ్ఛాదనగా ఉంది. సర్వాత్మిక, సర్వతేజోవతి, మహేశ్వరి, ఇలాంటి అన్ని నామాలు ఆవిడికి మాత్రమే. ప్రాణద సరే, ఈ పంచ ప్రాణాలను ఇచ్చినది, గ్రహించినది, ఇక ఏదైనా సరే నేనే ప్రాణము, నేనే ప్రజ్ఞ, నేనే ఆత్మ, నన్ను ఆయుః అమృతములుగా ఉపాసించి ఎవరైతే సరే వాళ్ళకే ఆ బ్రహ్మం అవగతము, అవగాహన. కాబట్టి అన్ని ఆవిడే. నువ్వు ఊపిరి పీలుస్తున్నావంటే ఆవిడే, మాట్లాడుతున్నా ఆవిడే, అన్ని ఆవిడేనండి. ఇది అదే ఎన్నిసార్లు చెప్పుకుంటాను చెప్పండి, ఇవి అందరికీ అన్ని విషయాలు తెలిసినవే. కాబట్టి ప్రాణాలన్నీ ఆవిడే. ప్రాణ అపానాదుల వలన ఇవన్నీ కూడా ప్రాణో బ్రహ్మ. ఇహ ప్రాణం లేకపోతే ఏముంది? ఏది లేదు. కాబట్టి ప్రాణమే ఆవిడ. ఇవన్నీ విడదీసి చెప్పటము, కలిపి చెప్పటము, ఇన్ని కూడా చెప్పటం ఏమిటి అంటే, ఒరే నీవు ఆ బ్రహ్మముకి భిన్నము కాదురా అని చెప్పటం. నీవు ఆ శక్తిని గ్రహించు. అయితే నేనుతో ఉన్నన్నాళ్ళు నీకు ఆ శక్తి బోధపడదు, అవగతం కాదు, ఏది జరగదు. అది బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి నేనుతో నువ్వు ఏమాత్రం కూడా ఇది చేయలేవు. నేనుకి అతీతంగా ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతావో ఆ యొక్క ప్రాణదా గాని, బ్రహ్మస్వరూపం గాని, పరాకాశాన్ని గాని, దేన్నైనా కూడా ప్రత్యేక రూపాన్ని దర్శించగలుగుతావు. అయితే ఇక్కడ ఇవన్నీ దర్శించడం దేనికోసం అండి? ఏదైనా సాధించడానికా, లేదా నేను పొందానని చెప్పడానికా కాదురా. నీవు అదే రూపానివని అప్పుడు కానీ నీకు అర్థమయ్యి పరమానందంలో ఉండవు. ఏ బ్రహ్మానందమో లేదా ఏ జీవితము అంటే ఈ యొక్క మానవ జన్మ సార్థకత దేని వల్ల లభిస్తుంది అని నువ్వు భావిస్తున్నావో, అంటే తెలియబడింది నీకు. ఇప్పుడు తెలియబడి ఆ యొక్క సార్థకత పొందాలని తపన పడుతున్నావో, అది పొందాలి అంటే నేను ఉండకూడదు. కాబట్టి నిరంతరం దానికోసమే ప్రయత్నం చేయి. ఏం చేయాలండి? నేను కనపడదు కదా మనకి. ఎలాగండి? అది వచ్చేస్తోంది సందర్భంలో, ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. నేను ఎంత ఇది చేసుకుందామన్నా వస్తోంది. ఇది అందరి ప్రాబ్లం కాదని ఎవరన్నారు? అందుకే అది రాకుండా ఉండడానికి బ్రహ్మాశ్రమైన ఆ బ్రహ్మనామాన్ని పట్టుకోరా. నీవు చేయవలసింది అదే. నిరంతరం చెయ్యి. సందేహం వచ్చింది నామం చెయ్యి, ఆవేశం వచ్చింది నామం చెయ్యి, ఆనందం వచ్చింది చెయ్యి. ప్రతి చోట ప్రతి సెకండ్ నువ్వు కనుక ఒక నియమనిష్టలు పెట్టుకోకుండా అయ్యో వస్తోందండి వస్తోంది అండి అంటే ఎవరైనా ఏం చేయగలుగుతారు? దాన్ని రాకుండా ఆపే శక్తి కేవలానికి బ్రహ్మంకి మాత్రమే ఉంది. తపస్సుకే ఉంది. నీ తపనే తపస్సు. ఆ తపన ఏమిటి? ఆ నామజపం.
కాబట్టి కొన్నాళ్ల పాటేరా నువ్వు కొంత నియమనిష్టలు పెట్టుకుని చేస్తే అది నీకు స్వాధీనం అయిపోయిన తర్వాత నువ్వు చేయవలసిన అవసరమే లేదు. నీకు సహజంగా అది అలవడిపోతుంది. మరి ఆ కాస్త కూడా నేను చెయ్యను అంటే ఏ విధంగా గురువు కానీ బ్రహ్మం కానీ ఎవరైనా సహాయం చేస్తారు? ఇంతమంది మహర్షులు అందరూ రెడీగా ఉన్నారు, గురువులు అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి కానివ్వండి, అన్నిటి మిమ్మల్ని ముందుకు లాక్కెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కానీ మనం కాస్త కూడా అడుగు వెయ్యను అంటే ఎలాగ? నీ అడుగు ఎలా పడాలి చెప్పాను కదా, ఒకటే అడుగు. అసలు ఆ అడుగు వేయడానికి తడబడుతున్నాం మనం. స్థిరమైన అడుగు ఒక్కటే, నేను లేని అడుగు స్థిరమైన అడుగు, అది ఒక్కటే. ఎంత సులభము. నామం నియమనిష్టలు పెట్టుకోండి. ఎందుకంటే నీవు బాహ్యంలో చూసిన నాళ్ళు నీకు ఎప్పుడు నియమనిష్టాలకు ఏదో ఒక అడ్డం కనపడుతూనే ఉంటుంది. అది కనపడిన నాళ్ళు నువ్వు బ్రహ్మానందాన్ని పొందలేవు, నీ జీవితాన్ని సార్థకం చేసుకోలేవు. ఎందుకంటే సమయం గడిచిపోయిన సమయం నీకు దొరకదు. సమయాచార తత్పర నీకు దొరకదా. సమయాన్ని అంటే సమయం అయిపోయిన తర్వాత వగచి లాభము లేదు. బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రాణ రూపిణి. ఇక మళ్ళీ ప్రాణం ఇచ్చేది ఆవిడ అంటే, మళ్ళీ ప్రాణ రూపిణి అంటే అర్థం ఏంటంటే ప్రాణం ఇచ్చి కూర్చోదు ఆవిడ, ఆ ప్రాణమే ఆవిడ అని అర్థం. నీ శ్వాస కదులుతోందంటే ఆ శ్వాస రూపంలో కదిలేది ఆవిడే. మనం చెప్పుకున్న అప్పుడు శ్వాసతో మంత్రాన్ని ఒక శ్వాసతో లోపలికి, ఒక శ్వాసతో, ఎంత కష్టమో తెలిసింది కదా మీకు. అందుకని అత్యంత సులభమైన నామాన్ని ఇచ్చారు. ఒరే శ్వాస మీద దృష్టి నిలపడం ఇవన్నీ చాలా కష్టమైన పని. ఎందుకంత కష్టం మనకి? ఎంత హాయిగా నిద్రపోతూ, కూర్చుని, లేస్తూ, పడుకుని, తింటూ, టీవీ చూస్తూ, మాట్లాడుతూ ఇన్ని రకాలుగా కూడా నువ్వు నామని చెప్పుకోవచ్చురా. ఎందుకంటే నువ్వు ఊపిరిని పీలుస్తున్నప్పుడు ఒకటి అలాంటి నియమాలంటే నీవు అన్నిటిని వదిలేసి కూర్చోవాలి గంటలు గంటలు. నీకు అవుతుందా ఈ బాహ్యంలో? అవ్వదు. కాబట్టి అసలు అవుతుందా అవదా పక్కన, అది ఎంత కష్టం. ఎందుకంటే ఆ సమయాన్ని పాటించకపోతే నీకు తేడాలు జరుగుతాయి. ఎందుకు వచ్చిన గోలు అవన్నీ? దాని బదులు హాయిగా అత్యంత సులభం ఏంటి, హాయిగా నామం చెప్పుకో. నీకు నచ్చిన నామం చెప్పుకో. ఒకటే పట్టుకో. అలవాటు చేయాలి కదా, ఒకటే పట్టుకో, 10 పట్టుకోకు. అందరూ ఒకటే అన్న దృఢ విశ్వాసంతో, సంకల్పంతో ఒక నామం పట్టుకో. నిరంతరం అదే నామాన్ని చెప్పించు. దీనికేం నియమనిష్టలు లేవండి. హాయిగా పడుకుని, కూర్చుని, లేచిని, ఏ పని చేస్తున్నా నువ్వు నామం చెప్పచ్చు. అదే రూపం. కాబట్టి ప్రాణం ఇచ్చేసేదో ఊపిరి ఇచ్చేస్తుంది ఆవిడ వేరండి. ఆ ఊపిరే ఆవిడ హంసల్లాగా ఉందని చెప్పలేదు. హంస స్వరూపిణి. హంస అంటే ఊపిరి అని అర్థం. పూర్ణమదః పూర్ణమిదమని అన్నట్టుగా పరబ్రహ్మయే అంతా. ప్రాణస్య ప్రాణం. మార్తాండ భైరవారాధ్య. ఇవన్నీ కూడా శ్రీచక్రంలో దాని గురించి చెప్పారు. అక్కడ ఒక మార్తాండ భైరవుడు అని దేవి ఉపాసకుడు ఉన్నట్ట, దాని గురించి చెప్పాడు. మామూలుగా మార్తాండం అంటే సూర్యుడు, ఆయన్ని మనం ఆరాధిస్తాం, ప్రత్యక్ష దైవం అంటారు. తర్వాత మామూలుగా అమ్మ నామాలు చెప్పినా కూడా ఆవిడ కళ్ళు సూర్యచంద్రులని. అయితే మనకి అన్నము అంటే భోజనం, ఆహారం ఆ సూర్యుడి వల్లే కదా ఔషధులు కానీ అన్ని తెరతాయి. కాబట్టి ఒక బిడ్డ బతకాలి అంటే అమ్మ స్తన్యపానం లాగా సూర్యచంద్రులు ఆవిడ యొక్క స్తనాలుగా వర్ణించారు. అంటే ఆవిడకి రూపం ఇచ్చినప్పుడు అంటే నిన్ను తల్లిగా ఆవిడ పోషిస్తోందిరా అని అర్థం అక్కడ. కాబట్టి ఈ విధంగా మార్తాండ భైరవారాధ్య అంటే ఆ విధంగా ఈ మార్తాండ భైరవుడు అంటే మనము ఆదిత్య మండలలో ఉన్నవాడని కూడా తీసుకోవచ్చు మనం. సరే, దీన్ని సూక్ష్మం ఇంకోసారి చెప్పు. మంత్రిని న్యస్త రాజ్యధూహు. సరే, ఈవిడకి శ్యామలాంబ అనే మంత్రిని ఉందిట. ఎందుకంటే ఈవిడ కూడా మహారాజ్ఞి కదా, అందుకని ఆవిడకి చాలా మంది ఉంటారు కదా మరి రాజ్యపాలన చేయాలి అంటే. కాబట్టి శ్యామలాంబ అనే మంత్రిని ఉంది.
అయితే ఇక్కడ ఇది కూడా రహస్యార్థాలు ఉన్నాయి ఇందులో. మంత్రిని అంటే మన బుద్ధికి సంబంధించింది. ఆ బుద్ధిని నియంత్రించటము అనేది ఆ అమ్మకి సరెండర్ అవుతే అప్పుడు ఆ మంత్రిని దేవి శ్యామలాంబ మన బుద్ధిని నియంత్రిస్తుందని అర్థం. అంటే ఇక్కడ అర్థం అమ్మ వేరు ఆవిడ వేరు అని కాదు, అన్ని అమ్మే. అమ్మ రాజ్యపాలన అమ్మ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ. ఇప్పుడు ఈ లలితా సహస్రనామం చెప్పింది ఎవరు? అమ్మ నుంచి వచ్చిన వాళ్లే. అమ్మకేం భిన్నం కాదు వాళ్ళు. అలాగే శ్యామలాంబ మంత్రిని వెళ్ళంటే మనలోని ఆ భండాసురుడు సంహారం చెయ్యాలి అంటే ఎంతమంది మనం అంటే ముందర నామాల్లో వచ్చాయి కదా, ఎవరెవరు వచ్చారు? విఘ్నయంత్ర, ప్రహర్షిత, ఇలాంటి నామాలన్నీ బోల్డ్ వచ్చాయి ఎలా సంహారం జరిగిందో. కాబట్టి ఆ సంహారం అంతా మనలో ఉన్న బండతనందే. కాబట్టి ఇక్కడ మంత్రిని అంటే ఆ సూక్ష్మార్థాన్ని అలా గ్రహించాలి. మనం ఎలా గ్రహించినా దాని గురించి పెద్ద తిప్పలు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఆ అర్థం ఏమిటి అంటే ఆ అమ్మని కనుక నువ్వు నిరంతరం చేస్తే నీ బుద్ధి అంటే ఒక మంత్రి ఎలా నియంత్రిస్తాడో, రాజు పాలన చేస్తూ ఉంటాడు కానీ ఆ మంత్రి అనేవాడు ఈయనకి సలహాదారుగా ఉంటాడు. ఎందువల్ల రాజు ఇంత భారంలో ఒక్కొక్కసారి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాడు. అప్పుడు ఈ మంత్రి సరి అయిన ఆలోచన ఆ రాజుకు వివరిస్తాడు. అంటే ఆ సందర్భానికి సమయానికి తగ్గట్టుగా రాజుగారిని అతను వార్న్ చేస్తూ ఉంటాడనండి, రక్షిస్తూ ఉంటాడనండి, సలహాలు అనండి, ఏ విధంగా అంటే మంత్రి. కాబట్టి ఆ మంత్రి అతి ముఖ్యం. ఎలాగైతే మన బుద్ధి, మన మనస్సు ఆ సమయానుకూలంగా గనక మనం ఆ ఇంద్రియాలని ఇది చేయకపోతే ఎలాగైతే ఈ బాహ్యంలో బాధలు కొని తెచ్చుకుంటున్నామో అలా జరుగుతుంది. అందువల్ల ఆ శ్యామలాంబ అనే ఆవిడ మనని రక్షిస్తుంది అని అర్థం. త్రిపురేషి, ఈవిడికే త్రిపురేసి. 3 పురాలకు అనండి, అన్నిటికీ అనండి, శ్రీచక్రానికి అనండి, అభేదము జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మలను అను 3టికి. జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ 2 కలిపితే పరమాత్మ కదా. జీవుడు ఆత్మ కలిస్తే అవలే. ఇంకా జీవుడు అంతరాత్మ లోపల, ఆత్మ జీవుడు. కాబట్టి ఈ రెండింటిని ఈ యొక్క జీవ బ్రహ్మైక్యల కలిస్తే కదా అసలైన పరమాత్మ దొరుకుతాడు. అది ఆత్మన్న బ్రహ్మమన్న ఒకటేనండి. మళ్ళీ అక్కడ ఆత్మ చెప్పలేదు. లేదా జీవము ఆత్మ ఏకం అవ్వటం, లీనం అవ్వటం, అప్పుడు ఆ పరమాత్మ లభిస్తుంది. కాబట్టి జీవుడన్నా వాడే, లోపల ఆత్మ అమ్మే, తర్వాత పొందేది అమ్మనే. ఝాణ ఝాతృ జయ రూప. జయత్సేన శక్తి సేనల సమూహం కలది. మనకున్నాయి కదా ఇంద్రియాలు, బోల్డ్ అని ఇంద్రియాలు. ఇంద్రియాలను ఎట్లా వాడితే అవి సైన్యంలాగా పనిచేస్తాయి, ఎట్లా వాడితే మనని అధోగతికి చేస్తాయి, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏ ఇంద్రియాన్ని ఎలా వాడాలో తెలుసుకోవటమే అసలైన సైన్యం, ఆ శక్తి. అందుకనే మంత్రిని. ఆ బుద్ధి సరిగ్గా ఉంటే ఇంద్రియాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి, బుద్ధి వంకరగా ఉంటే వంకరగానే ఉంటాయి. కాబట్టి శుద్ధ సంవిత్ స్వభావం వలన సర్వోత్కర్షముగా వర్తిస్తుంది. నిస్త్రైగుణ్య, నిర్గతమైన గుణత్రయాన్ని కలది. త్రిగుణములను కలిగి ఉండుట త్రైగుణ్యము, అది తొలగినది నిస్త్రైగుణ్య. కాబట్టి గుణాలకు అతీతంగా ఉండటం 3 గుణాలకి. కాబట్టి గుణాలు లేవు కాబట్టి హాయి, నిర్గుణ అన్నాం కదా. అలాగే నిస్త్రైగుణ్య, ఇక గొడవే లేదు. పరాపరా, పర అపర, పరమమున ఉత్కృష్టము, అపరము నికృష్టము. బ్రహ్మ ఉత్కృష్ట నికృష్ట స్వరూపుడని అంటే చెడ్డవాడు కూడా ఆయనే కదా. చెడ్డదానల్లా ఆయన వాడిగా ఊపిరి ఉందంటే ఆవిడ ఉన్నట్టే కదా. అలాని బ్రహ్మము చెడ్డవాడ కాదు. ఎవరి ఎందైతే బ్రహ్మము సాక్షిగా ఉంటాడో వాడు, ఎవరి ఎందు పరబ్రహ్మ ఉంటాడో వాడు పరమాత్ముడు. పరమాత్మ ఎక్కడైతే పనిచేస్తాడో వాడు పరబ్రహ్మం అవుతాడు. పరబ్రహ్మముని సాక్షిగా పెట్టుకున్న వాడు ఏమవుతాడో మనం చెప్పక్కర్లా, చాలా సార్లు చెప్పుకున్నాం. జీవుడు ఏంటమ్మా? జీవుడు అన్నానమ్మా, అంతే అమ్మా. ఒక్క జీవుడు అనుకుంటే మనకేమి ఇది రాదు.
ఇదా ఇక్కడ నికృష్టుడు అని చెప్పాడు ఆయన. అట్లా జీవుడు అనుకుంటే మనం దానికి ఏమి లొంగం కదా, ఆ జీవుడే కదా అనుకుంటాం. నికృష్టుడు అని తిట్టుకుంటే కదా కాస్త లోపల నుంచి బయటకు వస్తుంది ఇంకోటి ఏదన్నా. ఎందుకులే మళ్ళీ నికృష్టుడు అంటాం, అందుకని నేను అనలేదు అంతే. ఎందుకంటే వివేక చూడమణిలో కూడా బ్రహ్మాండంగా తిట్టాడు, అందులో అన్నిట్లో మన తిడుతూనే ఉన్నారు. ఎందుకు తిడుతున్నారంటే బాగుపడడానికే తిడుతున్నారు, అందుకని ఇక్కడ చెప్పాడు. పర ఇతరులు అపర, పర కంటే భిన్నము స్వీయము లేక. కాబట్టి పరాపర గాక మూడవది పరాపరము. సత్య జ్ఞానానంద రూప. సత్య జ్ఞాన ఆనందాలనే రూపాలు ఉన్నాయి ఆవిడికి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ. ఇవన్నీ ఎవరికండి? శుద్ధమైన ఆత్మ ఉన్నవాడికి, ఎటువంటి కల్మషం లేని వాళ్ళకి. సత్యమే అంటే ఏదైతే నిత్యముగా ఉందో ఆ సత్యమందు ఉండేవాడికి. సత్యం జ్ఞానం ఆనంద రూప. సత్యం ఉంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉంటే ఆనందం వస్తుంది, అదే రూపంగా కలది. కాబట్టి ఎవరికైతే, కాబట్టి జ్ఞానము, సత్యం అంటే నిత్యమైన వస్తువుని అవగాహన చేసుకుని ఆచరణలో పెడితే వాడికి జ్ఞానం లభించినట్టు, స్థిరమైన జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం లభించిన వాడు ఆనంద రూపుడు. సత్యమే లేకపోతే జ్ఞానమే లేదు, జ్ఞానం లేకపోతే ఆనంద రూపం అసలే లేదు. దేవి విషయమైన జ్ఞానం లేని వారికి దుఃఖాలు కలుగుతాయి. ఆనందలోకములు అంధ తమస్సుచే ఆవృతములు. అవిద్వాంసులు అంటే అజ్ఞానులు, అబుధులకు జనులు మరణానంతరము ఆ లోకాలను పొందుతురు. అంటే మనం చెప్పుకున్న నరకాలు అవన్నీ పొందుతారని అర్థం అక్కడ. సామరస్య పరాయణ. సరే, ఈ శివశక్తులకు ఒకళ్ళు గొప్పవాళ్ళు, ఒకళ్ళు ఇదే. అందుకని శివశక్తైక రూపిణి, ఇద్దరు సమానులే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి ఇద్దరు సమానులు అన్న భావన. వాళ్ళిద్దరు పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరవు ప్రపంచం మాతాపితరవు. ఒకరి తపస్సుకు ఒకళ్ళు ఫలితంగా ఉన్నారు. ప్రపంచానికి మాతాపితరులు వాళ్ళు. సనాదాభ్యాం జగ్నే జనక జననీ మత్ జగదిదం. ఎవ్వడూ అనాథలు లేరా, నేను అమ్మా నాన్నలుగా ఉన్నామంది ఆ బ్రహ్మమే. బ్రహ్మం 2 రూపాలు పొంది, ఒట్టిగా రూపాలు పొందితే మనకి వాటి ఎంత ఇది రాదు. కాబట్టి 2 రూపాలు కల్పించి ఒక రూపం కోసం ఒక రూపం తపస్సు చేస్తున్నట్టుగా వాళ్ళిద్దరిని తల్లిదండ్రులుగా మనకి చూపించారు. వాళ్ళకి అవసరం లేదు, మన కోసం అలా వచ్చారు పాపం వాళ్ళు. వాళ్ళే భోక్తృభోగ్యములను అన్ని వాళ్ళే. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఈ సత్యజ్ఞాన ఆనంద రూపాలు పొందిన వాళ్ళకి వారి మధ్యలో భేదం కనపడదు. శివశక్తులు ఒకరే అంటారు. అలా కాకుండా ఉండేవాడే వారిలో భేదం చూస్తాడు. అది శివశక్తులని చూడొచ్చు, లేదా ఇంకోరని చూడొచ్చు, ఎలా చూసినా సరే. అంటే దేవతల యందు భేద దృష్టి ఉన్నవాడు అజ్ఞాని అని భావం ఇక్కడ. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని కలగాలి. అభేద భావం కలగగా ఈమె ఏకరస రూపంగా సాక్షాత్కరిస్తుంది. రసోవై సహా. అప్పుడు అదే మనము బ్రహ్మానందం అన్నా, సహస్రారంలో అమృత రసం అన్నా,
ఇవన్నీ కూడా ఎప్పుడైతే నీవు అభేదంగా అహం బ్రహ్మాస్మి అన్న స్థితిని పొందుతావో, సత్య జ్ఞానం ఆనందం అది ఆ రూపంలో స్థిరముగా ఉంటావో అప్పుడు అహం బ్రహ్మాస్మి స్థితి కలుగుతుంది. రసో వై సహా, అతడే రసస్వరూపుడు అంటే అమృతాన్ని పొందినవాడు, ఆనంద స్వరూపుడు. ఆనందాన్ని ఎప్పుడు ఒక రస అనుభూతిగా చెప్పారు. మనం బయట ఆనందాలు పెద్ద రసాలు ఏముండవు, కానీ ఆ బ్రహ్మానందాన్ని ఆ రసముతో చెప్పారనమాట. ఆస్వాది అంటే స్వయంగా అనుభవించాడు. ఒక చల్లది తాగామనుకోండి, మనకి ఇక్కడ అంతా కూడా ఈ చెస్ట్ దగ్గర అంతా కూడా చల్లదనంగా వస్తుంది కదా. ఆ చల్లదనం తాగినప్పుడు, కొంత వేడి తాగినప్పుడు కొంతమందికి ఆ యొక్క తెలుస్తుంది మామూలుగా చల్లదనము. కానీ అది అలాగా రసము అంటే అంతటా తడుస్తుంది. ఆవిడ సహస్ర ధారలతో కురిపిస్తుంది అమృతాన్ని. ఆ జీవుడు అందులో తలమునకలు అవుతాడు అంటే తడిసి ముద్దైపోతాడు. అలా అంటే ఆనందాన్ని అనుభవిస్తాడు వాడు. ఇహ వాడికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదనమాట. కాబట్టి రసో వై సహా, ఎవడు అహం బ్రహ్మాస్మి మాత్రమే. కపర్ధిని, కపర్ధ అంటే మామూలుగా కూడా భూమి లేదా నిందా ప్రశంసలు, ఇహ ఈ నిత్య సంబంధము ఇలాంటివన్నీ ఉన్నాయి. వేరేవి కూడా పొగడతలు కలదని. అంటే ఆవిడ గొప్ప ఆవిడ కాబట్టి ఆవిడని పొగుడుతారు. మన ఎవడు పొగుడుతాడు? గొప్పతనం ఉంది. అవసరార్థం అన్ని పొగిడేవాడితో మనకి పని లేదండి. అవసరార్థం అన్ని పొగడకూడదు. అది వాడు అనుకుని పొగుడుతాడు. వాడు నశించేవాడే కాబట్టి పొగడతలు నశిస్తాయి. ఇవాళ పొగుడుతాడు, రేపొద్దున అవసరం తీరాక తిడతాడు. ఎందుకంటే వాడు అజ్ఞాని కాబట్టి. కాబట్టి జ్ఞానిని ఒకళ్ళు పొగడాల్సిన అవసరం లేదు, ఏది చేయదు. ఎందుకంటే జ్ఞాని అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి వాడికి ఈ నిందాస్థుతులు అనేవి పెద్ద పట్టింపు ఉండదు. ఇక్కడ చెప్పింది అదే, నిందా ప్రశంసలు ఇవన్నీ కూడా. ఈ గవ్వల అలంకారం అని ఏదో చెప్పారు, అది మామూలుగా. కళామాల, సరే ఇహ ఎన్ని చతుషష్ఠి కళలు అంటాం, 64 కళలు. కాబట్టి అన్ని కళలు ఆవిడవే. ప్రతి కళ మన శివుడు అభిషేకం చేస్తున్నప్పుడు అన్ని కళలు వచ్చాయి, చోర కళతో సహా. అలా అని చోరత్వం పెట్టుకోకూడదు. చోర కళ కూడా ఆయనదే కదండి, తప్పే ఉంది దొంగతనం చేస్తే అనకండి. కాబట్టి ఏ చోర కళో అది కూడా తెలుసు మనకి. కాబట్టి బాహ్యానికి సంబంధించిన కళలు బాహ్యంగా కొన్ని కనపడుతూ ఉంటాయి. ఆ సంగీతం అనండి, నాట్యం అనండి, అవి ఎప్పుడైతే మనం ఆ ఇంద్రియాలను అంటే ఆ కళలని పరబ్రహ్మ వైపుకు మళ్ళిస్తామో ఆ కళలు నిన్ను పరబ్రహ్మం దగ్గరికి తీసుకువెళతాయి. ఒక మీరాబాయి వీళ్ళందరూ ఉన్నారు కదా, అలాగే. కాబట్టి కళలన్నీ వాళ్ళవే, బాహ్యంలో చేస్తే ఏమిటో తెలుసు మనకి, వాటినే తీసుకెళ్ళి అలాగా. అంటే ఆ కళలతోటి నీవు ఒక బాహ్యమైన సంపదలు పొందాలని గనక ప్రయత్నం చేస్తే దానివల్ల నీకు ఏమిటి జరుగుతాయో తెలుసు. అలా కాకుండా ఆ అమ్మ ఇచ్చిన జ్ఞానాన్ని అంటే ఆ కళ ఆ శక్తిని అమ్మకే గనక వినియోగిస్తే అమ్మనే పొందవచ్చు. కామధుక్, సరే ఇహ ఈ మన యొక్క సమస్త కోరికలను ఆవిడ తీరుస్తుంది, అందులో సందేహం లేదు. అయితే అవి దానివల్ల నీవు ఏ బ్రహ్మత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తావో దాని నుంచి మటుకు నిన్ను అంటే పడిపోకుండా చూస్తుంది నీ మార్గం మళ్ళీ. ఎందుకంటే నేను ఉంది కదా, మరి నేను పూర్తిగా పోతే తప్ప ఈ యొక్క ఊపిలోంచి బయటికి రాలేవు. కాబట్టి నేను ఆవిడ రక్షిస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు? ఆవిడకి ఆ చిరాకు వచ్చేవారు. అప్పటి వరకు మనం ఆవిడని పరీక్షించకూడదు. అందుకని అమ్మ అని ప్రార్థిస్తే చాలు, నామం చెప్పండి చాలు. నీకు ఏది శుభమో అంటే ఏ కోరిక వల్ల నువ్వు క్షేమంగా ఉంటావో ఆ కోరికలు నీకు తప్పకుండా తీరుస్తుంది ఆవిడ. నువ్వు అడగక్కర్లా అసలు ఆవిడ. ఆ కోరికలన్నీ తీరుస్తూ నిన్ను ఈ బ్రహ్మజ్ఞానానికి, ఇప్పుడు అందరికీ నిదర్శనాలే మీరందరూ కూడా. మీ అందరూ కూడా బాహ్యమైన కోరికలు లేని వాళ్ళు ఏమిటి కాదు కదా, ఇంతకుముందు ఉన్నాయి. అయినా సరే అమ్మ మిమ్మల్ని వాటి నుంచి రక్షిస్తూ ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఏమంది ఆవిడ, ఒరే ఇప్పుడు అసలు నువ్వు అడగక్కర్లేదా? ఇంతకుముందు తెలియక అడిగే ఉన్నాను, బోర్డు కోరికలు కోరావు, ఇవి కావాలి అవి కావాలి అలా ఇలాగే ఎన్నో, లిస్టు చాలా పెద్దది, చెప్పాలంటే కష్టం. ఇప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం లేదురా, నా కరుణ అపారంగా ఉంది నీ మీద. కాబట్టి నీవు నా నామాన్ని స్మరణ చేస్తూ ఉండు. నీకు ఏది క్షేమాన్ని కలిగిస్తుందో శుభాన్ని కలిగిస్తుందో అవి తీరుస్తూ నిన్ను నేను నా దగ్గరికి అహం బ్రహ్మాస్మి స్థితికి తీసుకెళ్తాను అంటారు.
కాబట్టి అందరూ శుభ్రంగా హాయిగా అలా అమ్మ నామస్మరణ చేస్తూ ఉండండి చాలు. ఏమీ భయపడక్కర్లా, మీకు కావలసినవే ఇస్తుంది ఏదైనా సరే. కామధుక్ ఆవిడే, కామ రూపిణి ఆవిడే. కాబట్టి కోరిక వేరు, ఇందాక అన్నట్టుగా ప్రాణం వేరు, ప్రాణరూపం వేరు కాదు కదా. అలాగే కోరిక ఆవిడ అంటే నువ్వే ఆవిడ కదా. కాకపోతే నువ్వేం చేసావంటే కోరిక అనేది నేనుతో కోరుకుంటున్నావు. నేనుతో కోరనప్పుడు కోరిక ఆవిడే, కోరిక రూపము ఆవిడే, ఝాణ ఝాతృ జయ రూపాల్లాగా. కాబట్టి నువ్వు నేనుతో ఏముండకు. అయితే మనం అనొచ్చు జ్ఞానికి కోరికలు ఉంటాయా అండి అని. లోక కళ్యాణమే అతని కోరిక, కానీ అతనికి స్థూల దేహం ఉంది కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది మీకు. జ్ఞాని విడిగా ఏం కోరుకోడు, కానీ జ్ఞానికి ఏమి ఇష్టమో అది ఆవిడ చేస్తూ ఉంటుంది. మనం అది జ్ఞాని కోరిక అనుకుంటే మనం పొరబడినట్టే. కాబట్టి ఇవి అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం ఒక లెవెల్కి వెళ్ళాలి కదా. ఓ లెవెల్కి వెళ్తే కొన్ని అర్థం అవుతాయి. కాబట్టి కొంత లెవెల్కి వెళ్ళాలి అంటే కొంత నేను తగ్గాలి. నేనుతో బిగుసుకుపోతే మనకి ఏది అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు, ఎన్నటికీ అర్థం కాదు. ఎక్కడ ఎప్పుడు చూసినా ఆ బాధోపవాదాల దగ్గరే ఉండిపోతాం. అందువల్ల నేను నుంచి ఇతలికి రావాలి అంటే శరణం అమ్మే, బ్రహ్మమే, బ్రహ్మనామమే. కళానిధి, అన్ని కళలు ఆవిడే, నిధి ఆవిడ, స్థానం ఆవిడే. కాబట్టి అన్ని కళలు 16 కళలు ఆవిడే. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అన్ని కళలు జ్ఞానమందు అంతర్భవించుచున్నవి, అందులో కలిసిపోతాయిట. పరిసమాప్యతే. నీకెన్ని గొప్పలున్నా జ్ఞానం వచ్చాక ఎవ్వడు నేను ఫలానా అని అండండి. వాడు నిజంగా జ్ఞానంలో స్థిరంగా ఉన్నవాడైతే నేను ఇందులో గొప్పవాడిని అని వాడు అండు. నా స్కిల్స్ ఇవ్వండి అని అనడు వాడు. ఎక్కడ నోరెప్పుడు వాడు. ఎందుకంటే అవన్నీ కూడా అమ్మవే అని వాడికి బాగా అవగాహనకు వచ్చేసింది. వాడు ఆచరణలో పెట్టాడు కాబట్టి ఎక్కడా కూడా తనది చెప్పుకోడు. అందుకే బోర్డులు అవన్నీ అక్కర్లేదు, అన్ని కూడా అమ్మే కాబట్టి. అమ్మకి బోర్డు ఎందుకండి, విశ్వమే ఆవిడది అయినప్పుడు. సర్వలోక శంకరి, ఆవిడకి బోర్డులతోటిను బిరుదులతోనూ ప్రచారాలతోనూ అవసరమా? లేదు. కావ్యకళ ఇహ అది కూడా ఆవిడదే. చమత్కారంగా చమత్కారంగా అంటే ఒకరిని హేళన చేస్తూ కాదండి, ఒక వర్ణన చేస్తూ అందముగా. కావ్యాలంటే అవే కదా, వర్ణనే. అందముగా వర్ణించటం అనేది కూడా అమ్మ శక్తే. కాబట్టి శ్రీదేవి సకల చైతన్య కళ, రసజ్ఞ, చక్కగా ఆస్వాదన, ఆనంద స్వరూపము ఆవిడ. ఏదైనా ఆస్వాదించాలి కదండి. ఆస్వాదించాలి అంటే నీలో అది ఉండాలి కదా. అంటాం కదా రసగ్రంథులు లేవు, హాస్య గ్రంథులు లేవు అన్నట్టుగా రసగ్రంథులు లేవు. వాడికి ఆస్వాదించలేడు వాడు, ఎందుకంటే వాడు నేనుతో ఉన్నాడు కాబట్టి. నేను లేనివాడు అన్ని ఆస్వాదించగలుగుతాడు, అన్ని రసాలు హాయిగా ఆనందించగలుగుతాడు, ఎందుకంటే వాడికి నేను లేదు. నేను ఉన్నవాడు ఆ నేనుతో వాడు ఏ భావాలను పెట్టుకుంటే అది మాత్రమే ఆస్వాదిస్తాడు తప్ప వేరే వాడికి పట్టు. కాబట్టి అమ్మ రసజ్ఞ, బ్రహ్మానంద అనుభూతి. రస సేవధి, బ్రహ్మానంద రసానికి నిధి. రసోవై సహా ఇందాక చెప్పుకున్నాం మనం. కాబట్టి రసమే పరబ్రహ్మం. కాబట్టి ప్రాణాలు లేకుండా ఎవడన్నా ఉంటాడా? ప్రాణమే అమ్మ. కాబట్టి అది ఆ ప్రాణము అమ్మే అని తెలుసుకున్న జ్ఞాని, అంటే ఆచరణలో పెట్టిన జ్ఞాని. నేను శ్వాసిస్తున్నాను, నేను ఫలానా అనుకుంటూ నేనుతో విర్రవేగకుండా ఆ నేనుని తీసేసి అమ్మకు సరెండర్ అయ్యి అంతా నువ్వే అమ్మ నాకు తెలిసిపోయిందని ఎవడైతే నోరు మూసుకుని ఉంటాడు వాడు సాక్షిగా ఉండాలి. ఇన్నాళ్ళు అమ్మ సాక్షిగా ఉంది కాబట్టి మనం అజ్ఞానులు అయిపోయాం. ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఉంటావో నువ్వు జ్ఞానివి. అప్పుడే ఆ అహం బ్రహ్మాస్మి స్థితి కలుగుతుంది. అదే రస సేవధి అంటే ఇక అక్కడికి ఆపేసింది. ఇందాక నిధి చెప్పారు, ఇది కూడా అంతే. ఆ బ్రహ్మానందం ఎలా ఉంది? తరగగా ఉంది.
వేరే ఉన్నాయా? ఇంకేమీ లేవు. బ్రహ్మానంద రసం తప్ప ఇంకోటి లేదు. ఇంకో రసం అలాంటివి మనకు అజ్ఞానంలో బోల్డ్ రసాలు, భయానకం, చాలా రకాలు ఉన్నాయి కదా, అవన్నీ లేవు ఇక్కడ. కేవలము బ్రహ్మానంద రసము. ఎవరెంత సేవించినను అవధి లేని బ్రహ్మానంద రస సముద్రము దేవి. ఎవరికైనా ఎంతైనా ఇవ్వగలరు. ఆ బ్రహ్మానందము కొంతమందికి ఇచ్చి ఇంకా అయిపోయిందండి, ఇంకో బ్రహ్మాండంలో చూసుకుందాము, ఇది అయిపోయిన తర్వాత రెండో కల్పంలో అని అలా ఏం లేదు. మనకి బాహ్యంలో కొన్ని లిమిట్స్ పెడతారు కదండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, లేకపోతే ఇంతమందికే ఉద్యోగాలు, ఏవేవో ఉంటాయి కదా. కానీ అమ్మ అలా కాదు. ఎంతమంది ఆ బ్రహ్మం కోసం అహం బ్రహ్మాస్మి స్థితికి ప్రయత్నం చేస్తారు, అందరికీ అంతటి బ్రహ్మానందాన్ని ఇస్తూనే ఉంటుంది ఆవిడ. బ్రహ్మానంద రస సముద్రం. ఇక్కడ ఆ అమ్మ యొక్క ఈ ఇప్పటికి మనకి 800 నామాలు అయ్యాయి, ఇంకొక 200 నామాలు మిగిలాయి అమ్మవి. సరే, ఇక్కడ ఎన్ని నామాలు పూర్తయ్యా ఎన్ని అనేది కాకుండా అమ్మను పొందుతున్నామా లేదా, నేను పోయిందా లేదా, అహం బ్రహ్మాస్మి స్థితికి మనము చేరుకున్నామా లేదా అని ఎవరికి వారు పరీక్ష పెట్టుకోండి. ఎవరిని వారు తరచి చూసుకోండి. ఆ వివేక విచక్షణాలు పక్కవాడి కోసమో పక్కవాడిని సాధించడానికో ఇంకో దానికో వాడకుండా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి వాడుకోండి. ఆ బుద్ధిని సక్రమంగా శ్యామలాంబని స్తుతించాలన్నట్టుగా, శ్యామలాంబన్న అమ్మ నుంచి వచ్చిన ఆవిడే కదా మంత్రిని. మన బుద్ధి సక్రమంగా ఉన్నప్పుడు మనం ఆ రస సేవదిహిని పొందొచ్చు. రసో వై సహా అన్నట్టు అహం బ్రహ్మాస్మి స్థితిని మీరు పొందుతారు. కాబట్టి ముందు ఆ నేనుని అమ్మకి సరెండర్ చెయ్యాలి. ఎలా చెయ్యాలి? అత్యంత సులభం. నియమనిష్టలు పెట్టుకోండి. 2 రోజుల 3 రోజుల 1 రోజా మీ ఇష్టం అది. అలా 1 రోజు పెట్టుకోగానే అయిపోతారని నేను చెప్పట్లేదు. అలాంటి ఒకట్లు జరగాలి. ఎప్పటి వరకు నీ యొక్క ప్రవర్తన నీకే తెలుసు కాబట్టి నీకు నువ్వే సాక్షివి. కాబట్టి నీవు సరిగ్గా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా అనేది నీకే తెలుసు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చెయ్యండి. ఈ యొక్క జీవిత పరమార్థాన్ని, సమయాన్ని వృధా చేయకుండా పొందుతారని ఆశిస్తూ శుభం భూయాత్. స్వస్తి. శివాయ గురవే నమః. 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 పుష్ట బ్రహ్మానందముచే, బ్రహ్మరసముచే ఆవిడ చక్కగా పుష్టిగా ఉంది. తృప్తిగా ఉన్నవాడే కదండి పుష్టిగా ఉంటాట. అర్థం ఏమిటి? ఏదో లావుగా బొద్దుగా ఉన్నాడని కాదు అర్థం అక్కడ. పుష్టి అంటే అతృప్తి, మనసుకి ఒక తృప్తి. ఆ తృప్తితో ఉంది. బ్రాహ్మణులచే పోషించబడుతున్నది బ్రహ్మము అన్నారు. బ్రాహ్మణైహి అంటే ఇక్కడ కులం గురించి చెప్పలేదు, బ్రహ్మం గురించి తపన చెందేవాళ్ళు, దానికోసం ప్రయత్నించేవాళ్ళు, ఆ మార్గంలో ఉన్నవాళ్ళు, బ్రహ్మములైన వాళ్ళు బ్రాహ్మణులు అంటే అది అర్థం ఇక్కడ సూక్ష్మం. ఆనందమే పుష్టికి హేతు. కాబట్టి అమ్మ ఆనంద రూపిణి, బ్రహ్మానంద స్వరూపిణి, సత్య జ్ఞానం. కాబట్టి సత్యము జ్ఞానము లభిస్తే ఆనంద రూపం. కాబట్టి ఆ రూపం అమ్మదే అన్నాం కదా. ఇది కూడా పురాతన సనాతని, ఎప్పటి నుంచో ఉంది అమ్మ. ఎప్పుడు అంటే మనకు తెలియదు, ఎన్ని యుగాలు కల్పాలు అన్ని, ఏది కూడా లెక్కలేదు. అంటే అమ్మ పురాతన కాలము చే సృష్టించబడినది. ఆవిడకి ఎందుకంటే కాల స్వరూపమే అమ్మ. పూజ్య పుష్కర. సరే, పూజ్య అంటే మనకు తెలుసు,
అయితే కేవలం ఒట్టిగా పూజింపదగినది అంటే మామూలుగా అయిపోతుంది, అంత పెద్ద లెక్క ఆవిడ పూజించేది ఏంటి అలాగా. అర్థం ఏమిటి అంటే నీకు బ్రహ్మము కావాలన్నా, ఆ బ్రహ్మానందాన్ని నువ్వు పొందాలన్నా ఆవిడనే పూజించాలి నీకు. బ్రహ్మవేత్తలందరూ కూడా పూజించేది ఆవిడనే, ఉపాసించేది ఆవిడనే. పుష్కర, సరే ఇక్కడ పుష్కరము అంటే తీర్థములు అని అర్థం కదా. మన క్షేత్రం ఒక క్షేత్రము అంటే అర్థం అక్కడ ఒక నది, ఒక స్వయంభువు ఉంటేనే దాన్ని క్షేత్రం అంటారు. అలాంటి ఆ నది రూపంలో ఉన్నది అమ్మ అనే అర్థం. అందుకే నదుల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయి అంటే అర్థం అదేదో వేరేగా కాదు, ఆ నదీ స్వరూపం అమ్మ. అంటే మామూలుగా అజ్ఞాని తన పాపాలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అంటే వాడికి తెలుసు వాడు పాపాత్ముడని. అందుకని ఎప్పుడు చూసినా వాడు అక్కడికి వెళ్తే ఇది కదండి, అది వెళ్తే మంచిది కదండి, ఇక్కడ అలా ప్రతి దాన్ని ఏదో లింక్ పెట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ నది రూపమా ఇంకో రూపమా అవన్నీ ఎందుకురా, సాక్షాత్ అమ్మను పట్టుకో నువ్వు. అప్పుడు ఏ నదికి వెళ్ళక్కర్లేదు, దేనికి వెళ్ళక్కర్లేదు, హాయిగా నీవు నీ ఇంట్లో ఉండే కాలు కదపకుండా పైసా ఖర్చు లేకుండా ఆ బ్రహ్మత్వాన్ని పొందవచ్చు. అందుకని సులభ అసులభ దుష్కర్మ అవన్నీ చెప్పింది. ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటే చాలు. ఇంత సులభంగా పట్టుకోవచ్చో తెలిసాక కూడా మనం ఎందుకు అనవసరమైన శ్రమ పొందక్కర్లేదు. ఎంత కాలస్వరూపమైన ఆవిడకి మళ్ళీ ఆ కాలంతో ఏం సంబంధం లేదు. మనం అంటే మనకి బర్త్ ఉన్నట్టుగా డెడ్ కూడా ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది మనకి. ఆవిడకి అలాంటివి ఏం లేవు. మన రూపాలకి అంటే నువ్వు జీవుడు అనుకున్నప్పుడు ఇవన్నీ సంభవిస్తున్నాయి, అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అవేవి లేకుండా ఉంటాయి. కాబట్టి కాలస్వరూపిణి అయినా కూడా ఆ కాలంతో పాటు ఆవిడ నశించదు. కాలం ఉన్నంత వరకు ఆవిడుంది, కాలముగా ఆవిడుంది. కాలం లేనప్పుడు కూడా ఉంటుంది ఆవిడ, అది ఎప్పుడు మర్చిపోరాదు. పుష్కరేక్షణ, కాబట్టి చక్కగా అందమైన కన్నులు కలిగి చక్కగా ఆ కళ్ళు చక్కగా మొనదెల్లి చివరికి ఓరకంట చూస్తూ ఉంటారు కొంతమంది. ఆ చాలా కవులు బాగా వర్ణిస్తూ ఉంటారు. ఒక పద్మం యొక్క రేకు, ఒక అంటే పుష్పంలోని ఒక రేకు, ఒక దాన్ని ఏమంటారు, రేకులే కదా అంటాము, పుష్పంలో ఉన్న ఒక రేకు, అది ఎంత చక్కగా ఉంటుందో తీర్చిదిద్దినట్టుగా అమ్మ కన్నులు అలా ఉంటాయని అర్థం. అంతకన్నా సొగసుగానే ఉంటాయి. మనకి పోలిక చెప్పడానికి ఒకటి చెప్తారు. కాబట్టి అమ్మ యొక్క కనులు ఆ విధంగా అందముగా ఉన్నాయి. దీనికి పుష్కరానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్నెన్ని తీసుకుంటాం. ఒట్టిగా ఈ క్షణము అంటే చూపు, చూపు దేనికి ఉంటుంది, కళ్ళకి ఉంటుంది. కాబట్టి అది మనకిక్కడ అందమైన కన్నులు అన్నారు. సూక్ష్మం తీసుకుంటే మనకి నిన్న ఆకాశం గురించి చెప్పినట్టుగా ఆ స్వరూపం. అందుకనే దవీయాంశం దీనం స్నపయ కృపయా మామపి శివే అని ఆయన ప్రార్థన చేశారు. అమ్మ నీ ఓరకంటి చూపులో ఒక వీక్షణం చాలమ్మ నా మీద పడింది, ఇక నేను పాపాత్ముడిని ఎలా అవుతానన్నాడు. అంత గొప్ప అమ్మకం. అంటే తప్ప ఏదో మామూలుగా అందముగా అంటే చక్క తీర్చి అనే కాదు, ఆ అమ్మ యొక్క కన్నులకు ఎంత శక్తో తెలుసుకోండి. అలా ఎలాంటి ఈ క్షణం అవి ఆవిడవి ఎలాంటి తేజస్సు కలిగి ఉన్నాయి. ఆ కన్నుల వల్ల మనం పొందేది ఏమిటి. చాలా అమ్మ తేరిపారమని చూడవలసిన అవసరం లేదు, కన్నులు తెరిచి చాలు. ఆవిడ ఒక కంటి చూపుకి కొన్ని వెలుతు అంటే ఒక మనకి సూర్య కిరణాల్లాగా అమ్మ యొక్క కంటి చూపు కిరణాలు కూడా చెప్తారు. ఒక కిరణం ప్రసరించినా చాలు మనలోని పాపం నశించి. కాబట్టి ఇక్కడ మనకి ఎన్నో కిరణాలు ప్రసరించాయి కాబట్టి మన పాపాన్ని నశించి మన అమ్మ యొక్క కరుణకి పాత్రలం అయ్యాం. దాన్ని వృధా చేసుకోరాదనే పదే పదే చెప్పుకోవటం. కాబట్టి అది వృధా చేసుకోకుండా మనము ఆ అమ్మ యొక్క కరుణా కటాక్షాలని పరిపూర్ణంగా పొందుదాం. ఆ అమ్మ కన్నుల్లోంచి వచ్చే ఆ వీక్షణాలే మనకి ఔషధులుగా కూడా
నీకు ఏది కావాలి? ఔషధి అంటే ఏమిటి? రోగం ఉన్నమాట. మన రోగం ఏమిటి? భవరోగం. ఈ భవరోగం నుంచి మనని కాపాడు. పరంజ్యోతి. ఇక పరంజ్యోతి అంటే ఉత్కృష్టమైన, సర్వాతిశయమైన జ్యోతి స్వరూపం. అంటే తేజస్సు గలది. అంతకన్నా అతిగా అంటే అంతకన్నా గొప్ప వెలుతురు ఎక్కడ లేదు. ఎందుకంటే ఒక ఆవిడ సృష్టించిన సూర్యుడు వెలుతురే మనం చూడలేము. మరి ఆవిడ తేజస్సును మనం ఎలా చూడగలుగుతాం? అంటే నీవు ఆవిడ అవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే ఆ జ్యోతిని నీవు దర్శించగలుగుతావు. కాబట్టి అమ్మ ప్రకాశమే ఆ బ్రహ్మ తేజస్వరూపిణి అమ్మ. పరస్మై జ్యోతిషే నమః. చిత్కళారూపము. పరంధామ, పరమాణు, పరాత్పర, పరం, ఇవన్నీ కూడా పరమమునకి. అంటే అది అక్కడ ఎక్కడా మనము చేరలేము అని అర్థం. ఎప్పుడు చేరగలుగుతావు? బ్రహ్మం అయితే, అహం బ్రహ్మాస్మి స్థితి అప్పుడే ఇవన్నీ కూడా సంభవిస్తాయి. కాబట్టి దానికోసమే మన తిప్పలు. అందువల్ల నేను పొద్దున్న చెప్పుకున్నట్టుగా 600 7 ఎన్నైనా అవన్నీ అనవసరమైన మాటలు కాబట్టి అవన్నీ మానివేసి కేవలము ఆ బ్రహ్మ దానికోసమే ముందర ప్రయత్నం చేయండి. బాహ్యాన్ని పక్కన పడేయండి. ఏమి పర్వాలేదు, అది ఏమి అయిపోదు. అసలు నిద్రపోతున్నప్పుడు ఏమన్నా అయిందా? ఎప్పుడు ఏమి అవ్వదండి. అనుకుంటామంటే అయ్యో మనం లేకపోతే. అసలు ఆ ప్రశ్న వేసుకోకూడదు. అదే హాస్యాస్. ఒరే నువ్వు లేనప్పుడు ప్రపంచం ఉందిరా, నువ్వు పట్టించుకోపోయినా ప్రపంచం ఉంది, ఏది చేసినా ప్రపంచం ఉంది. రేపొద్దు నువ్వు లేకపోయినా ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది, ఏమి ఆగిపోదు, అన్ని జరుగుతూనే ఉంటాయి. కాబట్టి పరంధామము, పరమమైన ధామం. ఆ ధామమే అహం బ్రహ్మాస్మి స్థితి. నా తద్ భాసయతే సూర్యో న శశాంకో న పావః యద్గత్వా న నివర్తంతే తద్ధామం పరమం మమ. అది గీతావచనం కదా. ఎక్కడైతే సూర్యుడు స్వయం ప్రకాశం, అక్కడ ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు. అదే అహం బ్రహ్మస్మి, ఆ స్థితి. అదే పరంధామం. అది పొందాలి, మన లక్ష్యం అది. అవస్థలకు అతీతమైనది పరంధామము. జాగ్రత్త ఈ అవస్థలన్నిటికీ, ఇప్పుడు ఏ అవస్థలైతే మనం పొందుతున్నామో ఈ స్థూల దేహంతో, వీటన్నిటికీ అతీతమైన ధామము. పునరావృత్తి రహితమైన ధామం పరంధామం. అంటే జన్మరాహిత్యమే. నా సహ పునః ఆవర్తతే. పునః పునః, ఇక మళ్ళీ మళ్ళీ పుట్టుకలు లేవు, చావులు లేవు. అదే పరంధామము. యత్ గత్వా నా నివర్తంతే తద్ధామం పరమం మమ. అదే నాది, అదే నేను, నా యొక్క ధామం అదేరా. ఆ స్థితి నీవు కూడా పొందాలి అన్నాడు. పరమాణువు, మళ్ళీ అలానే అదేదో బృహత్ స్వరూపం అనడానికి లేదు. అణువు కంటే అణువైనది, దాన్నే మనం చూడలేదు. చెప్తున్నాం కదా, దహరాకాశ రూపిణి. మీరు ఒక స్థితిని, ఉన్నత స్థితిని పొందినప్పుడు, అంతర్ముఖత్వం మీకు సహజ లక్షణం అయినప్పుడు, మీరు ఆ జ్యోతి స్వరూపం, అఖండమైన ఆ తేజో రాశిని అనట్లేదు, ఆ యొక్క బిందు రూపాన్ని మనలోనే మనం వీక్షించవచ్చు. ఇది అందరికీ కూడా లభ్యమయ్యేదే. కాకపోతే నీలో బహిర్ముఖత్వం అనేది నశించాలి. అంతర్ముఖత్వం పొందిన వాడికి తప్పకుండా ఆ బిందు రూపం కనపడి తీరుతుంది, అందులో సందేహం ఏమీ లేదు. కాబట్టి తెలుసుకొనుటకు కూడా సాధ్యం కాదురా, ఇది చెప్పగలుగుతాము.
చూపించటం కష్టం. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. అరే నిన్ను ఎలా ఉద్ధరించుకున్నారు అంటే ఏమోరా నేను అమ్మను పట్టుకున్నాను నన్ను ఉద్ధరించింది. ఇంకా వేరే చెప్పమంటే కుదరదు. నీ బుద్ధి నువ్వు మార్చుకోవాలి. వీడి బుద్ధి వాడి బుద్ధి అందరి బుద్ధి ఒకలాగా ఉంటుందా? కొంతమంది ఒకసారి చెప్తే వింటారు, కొంతమంది 4 సార్లు చెప్తే, కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా. కాబట్టి ఇక్కడ మనల్ని మనం ఉద్ధరించుకోవడం అంటే శుభ్రంగా ఉద్ధరించుకున్నామా పరంధామాలు అణోహ అణీయాన్ అణువునకు అణువు అంత సూక్ష్మంగా ఉంటుంది. ఇంద్రియ గోచరము కాని స్వరూపం చెప్పండి. అందుకనే బహిర్ముఖత్వం, ఇంద్రియాలన్నీ బహిర్ముఖాలుగా ఉన్నప్పుడు నీకు గోచరం కాదు. అంతర్ముఖత్వం పొందిన వారికి మాత్రమే గోచరం అవుతుంది, అయి తీరుతుంది. అందులో ఏం సందేహం పడక్కర్లేదు. ఏమంటే మాకు కనపడుతుందా లేదా రెండు ముందు అంతర్ముఖత్వం పొందరా, బహిర్ముఖత్వాన్ని వదులు. ఎందుకంటే ఇది ఎంత చెప్పినా మీరు అందుకోలేరు దాన్ని, స్వయముగా దర్శించవలసినదే. కాబట్టి ప్రయత్నము చెయ్యవలసినదే. ప్రయత్నం అంటే కేవలం నేను చెప్పాను, నేను 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 ఎక్కడ నేను ప్రస్ఫుటంగా వస్తోందో అక్కడ నేనుని మళ్ళీ లేవకుండా చాలు. పరాత్పర అన్ని కూడా పరాశబ్దాలే, అన్ని ఉన్నతమైన శబ్దాలే. ఇక్కడ మనకి మామూలుగా త్రిమూర్తులు గొప్పవారని వాళ్ళని పూజ చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు చేసింది కూడా అదే, బ్రహ్మతో. అంటే మనకి బ్రహ్మం గురించి తెలియనప్పుడు చేసింది అదే. కాబట్టి ఇక్కడ నేను అమ్మ అంటే అర్థం బ్రహ్మం అనే అర్థం అండి. మనం ఒక రూపాన్ని ఇది చేసుకోవట్లేదు, రూపం గురించి చెప్పుకోవట్లేదు. జన్మ రాహిత్యము అంటే రూపరాహిత్యం, నామరూప రాహిత్యాన్ని పొందించే అమ్మ గురించే చెప్పు. దానికి ఒక నామం పెట్టుకోకపోతే చెప్పటం కష్టం, బోధ కష్టం. కాబట్టి అమ్మ అంటు. కాబట్టి ఇవన్నీ కూడా పరాశబ్దాలు, కనపడే రూపాల కన్నా కూడా అతీతమైనది. అణోహ అణీయాన్ అణువు కన్నా అణువు, అలాంటి పరాత్పర శ్రేష్టతరము. సర్వం పరం సగుణం, దానికన్నా పరమైనది ఉత్కృష్టమైనది ఏమీ ఉండవు. పాశహస్థ, సరే మళ్ళీ రూపంలో దగ్గరకు వచ్చినప్పుడు వామభాగమున ఒక క్రింది హస్తంలో ఆమె పాసాన్ని ధరించి ఉంది. పాసము అంటే తెలుసు కదా అందరికి కూడా, ఎన్ని పాసాలు పెంచుకుంటూ ఉంటాం, తగ్గిస్తూ ఉంటాం, మళ్ళీ పెంచుతాం, మళ్ళీ తగ్గిస్తాం. ద్వేష ప్రేమ, మళ్ళీ ప్రేమ, మళ్ళీ ద్వేషం, నానా రకాలు. ఆ పాసాన్ని పట్టుకుంది ఆవిడ. స్వాధీనమైన మాయ కలది. రాగస్వరూప పాసాఢ్య అన్ని పడుతుంది కదా ఆవిడ. ఎక్కడ వరకు ఉండాలి, ఎంత వరకు ఉండాలి ఆ పాసం అనేది. అతిగా ఉండకూడదు ఎక్కడా కూడా. ఆ అతిగా ఉంటే మళ్ళీ ఏమిటో తెలుసు మనకి, ఇక మళ్ళీ లేచే పరిస్థితే ఉండదు పాసాలు ఎక్కువైతే. అందువల్ల పాశహస్థ, హస్తంలోనే పట్టుకుంది ఆవిడ. అంటే ఇక్కడ సూక్ష్మం. ఓకే, సూక్ష్మం ఎలాగంటే మీరు అంటే కొన్ని చెప్పడానికి మనకి ఆజ్ఞ ఉంటుంది, కొన్ని చెప్పడానికి ఆజ్ఞ ఉండదు. మరేం చేస్తాం. ప్రేమను ఎలా చూపిస్తారండి? మాట ద్వారా, చేతల ద్వారా. కాబట్టి అమ్మ తన చేతుల్లోనే ఆ పాసాన్ని పట్టుకుని ఉంది. అర్థము, మనం పాసం అనేది బంధాల పట్లే చూపిస్తాం, అదే బంధమైనా. కాబట్టి ఒరే ఆ పాసం అనేది నీ చేతుల్లోనే ఉందిరా, కాబట్టి దాన్ని ఎంత మేరకు ఉపయోగించాలో చేతలు ఎంత మేరకు అంత మేరకే ఉండాలి, అతిగా ఉండకూడదు కదా. అందుకని నీవు చాలా జాగ్రత్తగా ఆ పాసాన్ని ఉపయోగించాలి అని చెప్తారు. అసలైన అర్థంగా చెప్పలేదు. పాశహంత్రి, కాబట్టి అనవసరమైన పాసాలన్నీ నశింపజేస్తుంది. దానికే నేను చెప్పింది, అనవసరమైన ఫోన్ కాల్స్ తగ్గించండి, చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్నంత కాలం మనం ఆ పాసంలోనే బంధించబడి ఉంటాం. కాబట్టి చేతిలో పాసం పట్టుకున్నా ఉపయోగం లేదు, ఏది ఉపయోగం లేకుండా పోతుంది. అహం బ్రహ్మాస్మి స్థితిని మనము పొందలేము. అక్కర్లేని పాసాలన్నీ నశింపజేస్తుంది. పరమంత్ర విభేదిని,
కాబట్టి ఎవరైతే తన భక్తులని ద్వేషిస్తూ తన భక్తులకి వ్యతిరేకంగా ఏదైనా వాళ్ళు చేయబూనితే దాన్ని నశింపజేస్తుంది. పరమంత్ర విభేదిని. ఎవరైనా ఇక్కడ మీకు కరెక్ట్ గా అర్థం అవ్వాలంటే మనకి ఏవో కొన్ని చేతపడి లాంటివి ఏవో ఉంటాయి. సరే, కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, భక్తులకి వేరే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, అప్పుడు పరమాత్మ రక్షిస్తాడని అంతే. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అది. మనం భయపడవలసిన అవసరం లేదు, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నీవు అమ్మ భక్తుడవైతే, పరాభక్తుడవైతే, నిజమైన భక్తుడు అంటారు చూసారా, అలాగైతే గనక నిన్ను అన్నిటిలోంచి రక్షిస్తుంది ఆవిడ. నిందాస్తుతుల నుంచి కూడా ఆవిడే రక్షించి తీరుతుంది. ఆవిడ మంత్ర ప్రయోగాల నుంచే నిన్ను రక్షిస్తుంది అన్నప్పుడు ఈ చిన్న చిన్న వాటి నుంచి రక్షించదా? నిన్ను రక్షించి తీరుతుంది. అంతటి సర్వ సమర్థాలమ్మ. కాబట్టి అలాంటి ఏమన్నా మంత్ర ప్రయోగాలు ఎలా ఉన్నా కూడా తీసేస్తుందని అర్థం. అంటే ఇక్కడ ఇంకొకటి బాగా తెలుసుకోండి, మనము ఒక మంత్రాన్ని బదులు 4 పట్టుకుంటాం, నలుగురు దేవుళ్ళని పూజిస్తాం, ఏది మనకి తేలదు. సోమవారం ఒకళ్ళు, మంగళవారం ఒకళ్ళు అన్నట్టుగా నానా రకాలు. అది కూడదు. అక్కడి నుంచి ఆవిడ రక్షిస్తుంది. ఎవరే ఎందుకురా అంత భిన్నత్వం, ఏకత్వం తెచ్చుకో. ఇది అసలైంది. ఒక మంత్రం పట్టుకో చాలు. ఏమంటే ఆ మంత్రం చెప్పితే ఆ దేవుడు ఏమన్నా అంటాడేమోనండి. ఇంకా అనేవాడేది దేవుడు ఎలా అవుతాడండి? అందువల్ల నీకు నచ్చింది ఏదో ఒకటి పట్టుకో, ఎందుకు 10? నచ్చినది ఒక్క నామం పట్టుకో చాలు. అన్ని మంత్రాలు అక్కర్లేదు, అన్ని నామాలు అక్కర్లేదు, రోజుకొకటి అక్కర్లేదు. కాబట్టి వేరే మంత్రాలు వేరే వేరేవి అవన్నీ అక్కర్లని. ఒకదాని యందు దృష్టి పెట్టు, నమ్మకం పెట్టుకో, శ్రద్ధా భక్తులతో చెయ్యి చాలు. నీకు ఆ భేదభావాన్ని పోగొడుతుంది. నమ్మకంగా చేసేది, అపనమ్మకంతో ఎప్పుడు చేయకు. ఫలిస్తుందా లేదా అన్నావా అంటే అది ఎప్పుడు అంతే, సంశయాత్మక వినస్సు. కాబట్టి అలా చేయకుండా చక్కగా శ్రద్ధాభక్తులతోటి ఒక నామమో ఒక మంత్రమో ఏదైనా సరే దాన్నే పట్టుకుని చేస్తూ ఉండు. ఇప్పుడు మనం వివిధ స్తోత్రాలు చేస్తున్నా కూడా దానికి మూలం బ్రహ్మమని చేస్తున్నాం కాబట్టి మనకి ఇంత ప్రశాంతత దొరుకుతుంది. అలా కాకుండా లలితమ్మ వేరు, నారాయణుడు వేరు, మళ్ళీ ఈ రుభుగీత వేరు, ఇలా రకరకాలుగా అన్నామంటే మనశ్శాంతి ఎప్పటికీ లభించదు మనకి. అంటే పరమంత్ర విభేదిని అంటే అందరూ ఒకటే, శివ వైష్ణవులైనా ఇంకోటన్నా ఏదన్నా సరే భేదం చూపించకు. ఆ భేదాన్ని తొలగించి నీకు ఏకత్వాన్ని. మూర్త సరే, మూర్తములన్నీ ఆవిడే, అమూర్తములన్నీ ఆవిడే. అంటే రూపము ఆవిడే, రూపం లేనివి ఆవిడే. వెలుతురికి కిరణాలకి రూపం మనం సృష్టించగలమా, చూపించగలమా? కాబట్టి లేదంటామా? లేదు. కిరణ రూపం కూడా ఆవిడే, తేజస్సు ఆవిడే, ఒక ప్రకాశము. ఆకాశం అన్నాం, ఆకాశానికి ఏ రూపం ఉంది? అయినా సరే ఆవిడే. కాబట్టి మూర్త అమూర్త అని మనం విడదీసినప్పుడు ఇక్కడ మూర్తము అంటే పరమేశ్వర ఉపాస్య రూపము. అంటే మనం ఒక ఉపాసనకి ఒక రూపాన్ని ఏర్పరచుకుంటాం, అది మూర్తము. అమూర్తం అనగా జ్ఞేయ రూపము, అంటే రూపం లేనిది, జ్ఞాన రూపము, తేజో రూపము, నిత్యతృప్త. కేవలము భక్తి మాత్రం చేత, ఇష్టముగా భక్తిగా అమ్మని పట్టుకున్నంత మాత్రం చేత ఆవిడ నీకు తృప్తినిచ్చేస్తావు. నీవు కొంత శ్రద్ధాభక్తులతో అమ్మని ఇష్టముగా పట్టుకో చాలు, నీకెంత తృప్తి ఇస్తుందో ఆవిడ. మన ఈ మాత్రమైన తృప్తిగా ఉన్నామంటే అది అమ్మ యొక్క అనుగ్రహం.
కాబట్టి ఎవరైతే నిత్యం ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటారో, దేని యందు కూడా వాళ్ళకి ఏ భేదం లేకుండా హాయిగా శుభ్రంగా, తృప్తి అంటే ఆనందముగా ఉంటారు. కాబట్టి ఆనంద స్వరూపురాలు ఆవిడ. కాబట్టి ఎవరైతే ఆనందంగా ఉంటారో వారందరూ అమ్మలే, అంటే అమ్మ రూపాలని అర్థం. కాబట్టి చూసుకోండి, మనకి విసుగులు, కోపాలు, ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి అంటే మనలో అమ్మలేదని అర్థం. మరి ఎంత ఇదిగా ఉంటుందండి మనం అమ్మలం కాదంటే. అందుకని తృప్తులు, నిత్య తృప్తి, ఎల్లప్పుడూ ఆనందము. తృప్తి అంటే ఆనందం, ఆనందంగా ఉంటే అమరూపం. ముని మానస హంసిక, మానస సరోవరం, ముని మనస్సులు. ఎందుకంటే చాలా నిర్మలమైన హృదయాలు వాడివి. ఆ నిర్మలమైన హృదయంనే జలంతో పోల్చారు. ఎందుకంటే హంసలట మురికి నీరులో ఉండవుట, వాటికి చాలా స్వచ్ఛమైన జలం ఉంటేనే హంసలు అక్కడ ఉంటాయి. కాబట్టి ముని మనస్సులు. ముని అంటే ఏంటండి, ఒక నిష్ట పెట్టుకున్నవాడు ముని, ఏకత్వాన్ని పొందినవాడు ముని. జ్ఞాని కూడా మునితో సమానం. వాళ్ళకి వేరు భావం లేదు, వాళ్ళు మనసులు ఎప్పుడు నిర్మలత్వమే. ఈ యొక్క రాగద్వేషాలనో ఇంకోటనో లేకపోతే వేరేదనో వాడికి ఏం లేవు. కాబట్టి వాళ్ళందరూ మునులు. మునులు అంటే ఒక నియమ నిష్ఠలతో ఉండేవారు. అహం బ్రహ్మాస్మి స్థితి. కాబట్టి వారి మనస్సుల్లో ఉన్నది ఆవిడ. అంటే వారే అని అర్థం, మనసు వేరు నేను వేరు అంటామా? నా మనసు అంటాం కానీ నా మనసు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చామంటే అది నిజం అవుతుందండి. నా మనసు వేరే వాళ్ళ దగ్గర ఉందండి అంటే అవి డైలాగ్. కాబట్టి మంత్రనిష్ఠులు మునులు. వాళ్ళిద్దరూ ఆ యొక్క మనం అనుకున్న రెండు హంసల్లాగా ఉన్నారు, శివశక్తులు అని. ఆ విధంగా అమ్మ ఆ యొక్క ముని మనస్సుల్లో శాశ్వతంగా ఉంటుంది. హంస మంత్రం అంటే, అజప మంత్రం అంటే ఏంటంటే ఈ ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మంత్రం. ఆ విధంగా ఉంది అమ్మ ముని హృదయాల్లో. సత్యవ్రత, సత్యమను బ్రహ్మవ్రతమే ప్రియముగా కలదు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా. సత్యము అంటే ఇక్కడ కపటత్వం గురించి, అక్కడ సత్యమేమో నిత్యత్వం, ఎప్పుడూ ఉండేది. ఇది ఎవరైతే కపటత్వం లేకుండా ఉంటారో వారి యందు ప్రీతి కలిగి ఉంటుంది అమ్మ. ఎందుకంటే కపటత్వం ఉంటే నీలో నిశ్చల మనసు ఏది, నీలో నియమనిష్టలు ఎక్కడుంటాయి? ప్రతిదానికి ఏదో ఒకటి పెట్టుకుంటూ కూర్చున్నా అనుకోండి, నియమనిష్టలు ఉంటాయా? ఉండవు. అంటే అర్థం ఏంటి, కపటత్వమే ఉంది నీలో. కాబట్టి కపటత్వం లేని వారి యందు ఆవిడకి ఇష్టరాలు, ఆవిడ చాలా ఇష్టంగా ఉంది. ఎందుకంటే మనం చాలా అభిప్రాయాలు, మన అభిప్రాయాలు మనం పెట్టుకుని మనం చాలా ఫెయిర్ అంటాం. ఎలా కుదురుతుంది? మన కపటత్వం మనకు తెలియదు. అందుకనే నిష్పక్షపాతంగా సాధకుడు తన్ని తాను పరిశీలించుకోవాలి. ఇందులో ఏదన్నా స్వార్థముగా ఉందా, లేక నేను కరెక్ట్ గానే ఉన్నానా, ఇందులో ఏదన్నా నాకు మోసపు అంటే కపటత్వంగా ఉందా, నా మాట చేత ఏదన్నా అలా ఉందా అని ఎవరిని వారు నిష్పక్షపాతంగా పరిశీలించుకోవాలి. ఆ ధైర్యం ఉండాలి వాడికి. కాబట్టి ఎవరైతే అలా ఉంటారో వారికి శీఘ్రంగా ఫలాలను ఇస్తుందిట. సత్యవచనమునందు ప్రీతి కలది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యరూప, కాబట్టి సత్యము అంటే నిజమే అమ్మ రూపం, ఎల్లప్పుడూ ఉండేదే. నిజం ఎప్పుడు ఒకటేలాగుంటుంది, నిజం ఎప్పుడు మారదండి. కాబట్టి ఆ సత్య రూపమే అమ్మ. కపటత్వం లేని వాళ్ళందరూ కూడా అమ్మ స్వరూపాలే. అందుకే పిల్లల్ని భగవంతుడితో పోలుస్తాం, వాళ్ళకి తెలియదు. కాబట్టి కపటత్వం లేని రూపము అమ్మ రూపమే, సత్యరూప, సర్వవ్యాపి. కాబట్టి సత్యం అనేది అంతటా ఉంటుంది, ఎప్పుడు ఉండేదే సత్యం. అంటే ఆ సత్యరూపం అమ్మ. సర్వంతర్యామిని, కాబట్టి అంతర్యామి, సర్వ అంతఃకరణలందు ఆవిడే ఉంటుంది. వాటిని నియమించినది కూడా ఆవిడే. ఆవిడని పట్టుకుని ఉపాసిస్తే, ఆవిడ చెప్పిన లక్షణాలతో కపటత్వం లేకుండా నిష్కల్మషంగా అంతర్ముఖత్వంతో ఉంటే ఆవిడ మన ఇంద్రియాలని నిగ్రహించి మనకి ఏకత్వాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అందరి హృదయములలో సర్వంతర్యామిని, అంటే లోపల ఉండేది ఆవిడే. ఈశ్వర సర్వభూతానాం
ఉద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయా అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అందరి హృదయాల్లో ఆవిడే సతీ సత్య రూపము కలిగినది. శివుని భార్య పేరు కూడా ఉంది, కానీ అసలైన రూపము సత్య రూపం కలది అమ్మా. కావున సతీ. కాబట్టి సతి అనే శబ్దము కేవలము దేవికి సంబంధించినదే తప్ప మనకి సంబంధించింది కాదు. సుఖ దుఃఖ దోషములైతే అస్పృష్ట, అంటే సత్యముగా ఉంటుంది ఎప్పుడు కూడా, అందుకనే సతి. సుఖ దుఃఖాలు అన్నప్పుడు కపటత్వం ఉంది, కపటత్వం ఉన్నవాడికే సుఖ దుఃఖాలు. దాని చేత ఎప్పుడు ఆవిడ స్పర్శించబడలేదు. ఆవిడకి అవన్నీ లేవు కదా అంటే ఆవిడ బ్రహ్మస్వరూపిణి కాబట్టి నీవు అవ్వచ్చు. అహం బ్రహ్మాస్మి స్థితి నీవు పొందవచ్చు. నీవు ఎప్పుడు సత్యముగా ఉంటే నీది సతీ రూపమే. బ్రహ్మాణి, ఇక బ్రహ్మమే ఆవిడ కాబట్టి స్త్రీలింగంలో చెప్పారు కాబట్టి బ్రహ్మాణి. సరే, దీనికి ఏదో ఇచ్చారు. బ్రహ్మజనని అగటం వలన బ్రహ్మాణి అని మామూలు అర్థం వస్తుంది. బ్రహ్మాణి అంటే మనం పొందేది అదే అని, ఆ సత్య రూపాలు అవన్నీ కనుక మనం అలా ఉండగలిగితే, ఆ పరాశక్తిని పొందగలిగితే, అంటే అన్నిటికన్నా అతీతాల్లో ఉండగలిగితే, అంటే అహం బ్రహ్మాస్మి స్థితి మనం కనుక పొందగలిగితే ఆ రూపాన్ని బ్రహ్మాణి, ఆ రూపాన్ని పొందవచ్చు. ప్రజాపతి యొక్క స్త్రీ బ్రహ్మాణి, ఇవన్నీ మామూలు అర్థాలు. కాబట్టి భూతములన్నీ దేని నుండి జన్మించి దేని వలన జీవించి దేని యందు లయమవుతున్నాయో అదే బ్రహ్మము, అదే బ్రహ్మణి, బ్రహ్మాణి. సరే, కాబట్టి అదేమిటంటే మామూలుగా బోధగా చెప్పినప్పుడు బ్రహ్మము అంటున్నాము, ఇక్కడ అమ్మ కాబట్టి స్త్రీలింగ పరం కాబట్టి బ్రహ్మాణి అన్నాం. మళ్ళీ బ్రహ్మ, బ్రహ్మ అన్నా బ్రహ్మాణి అన్నా అన్ని కూడా అదే. నీవు పొందేది అదేరా. నీవు కల్మషత్వం లేకుండా కపటత్వం లేకుండా చక్కగా అమ్మ గుణాలతో అహం బ్రహ్మాస్మి స్థితి నీవు పొందితే నీవే బ్రహ్మము, నీవే బ్రహ్మాణి. అదే జీవ బ్రహ్మైక్య స్థితి, ముక్తి మోక్షము, ఇహ రకరకాల ఏ పేరు పెట్టినా కూడా. వాక్కులకు గోచరము కానిది బ్రహ్మము, ఆత్మచే మాత్రమే తెలుసుకోగలదు. అప్పుడే తెలుసుకోగలదు. అంతర్ముఖత్వం ఎవడైతే పొందుతాడో వాడికి మాత్రమే గోచరం అవుతుంది, వాడు మాత్రమే అనుభూతి చెందగలడు, వాడు మాత్రమే కనీసం వాక్కుతో కొంత మేరకు చెప్పగలుగుతాడు, కానీ ఇంకెప్పుడు చెప్పదు. పుస్తకాల్లో చదివి చెప్పేది ఎప్పుడూ కూడా ఆ ఏమంటారు దాన్ని, డెన్సిటీనా ఏదో అంటారు. అంటే మీకు ఆ చెప్పటంలో, ఆ వినటంలో ఆ యొక్క మార్ధవం కానివ్వండి, ఆ అనుభూతి కలగదు అది చెప్తున్నప్పుడు వింటే. అయితే మన అష్టావక్రుల వారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ బ్రహ్మవేత్తలు, బ్రహ్మమును పొందిన వారు, ఆ బ్రహ్మస్థితిలో ఉన్నవారు కనుక చెప్తే కొంత మేరకు చెప్పగలుగుతున్నారు కదా. ఆ చెప్పినప్పుడు మనము దాని అనుభూతి పొందగలుగుతున్నాం, దాని యందు ఇష్టం కలుగుతుంది అంటే అర్థం నీకు అనుభూతి కలిగింది కాబట్టి. అదే మామూలుగా ఏదో చెప్పేస్తుంటే మనకు ఆ అనుభూతి కలగదు, ఏది కలగదు. ఆహా ఓహో అనేసుకుని యుతులకు వచ్చేస్తాం, మర్చిపోతున్నాం. పొందాలన్నా తపన కలగాలి. జనని, ఇంకా మళ్ళీ ఇంకో మామూలు అర్థం, ఎందుకంటే ఏమిటోనంటే ఆ బ్రహ్మం అంటే వినడానికి అది, పలకాలంటే కూడా అంటే అందుకని జనని అమ్మ మొదటి మాటే కదా, శ్రీమాత. బ్రహ్మ జనని అలా కూడా చెప్పుకోవచ్చు. బ్రహ్మం అన్న ఆవిడే, తల్లి అన్న ఆవిడే, అన్ని ఆవిడే. ఎందుకంటే స్త్రీ రూపం కదా మనం ఇక్కడ పట్టుకున్నది, అందువల్ల జనని. బహురూప, సరే ఇహ బహురూపాకి ఏముంది, అన్ని రూపాలు ఆవిడవే, రూపాలన్నీ ఆవిడవే, రూపం లేనివి ఆవిడే, అన్ని ఆవిడే, సందేహమే లేదు మనకి. బహురూప, ఈ తర్వాత అచ్చులు హల్లులు
ఈ వాక్కు రూపాలు అన్ని ఇంకా అంటే కేవలము స్థూల రూపాలే చెప్పట్లేదు. అన్ని నువ్వు ఏదేదైతే ఈ బాహ్య ప్రపంచంలో నువ్వు చూస్తున్నావో, చూసేది ఆవిడే, చూడబడనివి కూడా ఆవిడే. అందుకనే చైతన్యము జడములు అన్ని ఆవిడే చెప్పినట్టుగా బహురూపాలు, సకల ప్రకృతి స్వరూపిణి. అన్ని రూపాలు, కుమార లలితాదేవ్యా బ్రహ్మ విష్ణు మహేశ్వరాహ, అలా సకలము ఆవిడ రూపాలే. బుధార్చిత, సరే జ్ఞానులు, బుధులు అంటే జ్ఞానులు, వాళ్ళు పూజిస్తారు అమ్మని. అసలైన పూజ అంటే ఏంటో తెలుసు కదండి, అలాంటి పూజ వారు మాత్రమే చేయగలుగుతారు. మనము సంకల్పాలు చెప్తాము, కోరికలు కోరుతాము, మళ్ళీ అయ్యో కోరుకోకూడదు అంటాం, అమ్మ రక్షించమ్మా అంటాం, మళ్ళీ రకరకాలు. కాబట్టి ఇవన్నీ కూడా పూజ కాదు, ఇవన్నీ కూడా నశించే పూజలు. జ్ఞానులు ఏది ఆశించకుండా అర్చిస్తున్నారు అంటే అర్థం వాళ్ళు ఆ స్వరూపమే కదా, నమస్కారం చేస్తారు. బ్రహ్మాండ స్వరూపిణి అని నమస్కారం చేస్తారు అంతే. గురుమండల రూపిణి కాబట్టి నమస్కారం చేస్తారు. ఏమీ ఉండదు అక్కడ, ఒక మాట పలుకు ఏముండదు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం అంతే. మౌనమే ఉంటుంది, అటు మౌనం ఇటు. బుధార్చిత, ప్రసవిత్రి. ఏముంది ప్రసవిత్రి అంటే అన్ని ఆవిడ నుంచి వచ్చాయి, అన్నిటినీ సృష్టించింది ఆవిడే కాబట్టి ప్రసవిత్రి. కాబట్టి మహాప్రళయమున అతి సూక్ష్మ రూపంగా ఉన్నదాన్ని సృష్టి వేళ స్థూల రూపంగా ఆవిడ మార్చగల శక్తి ఆవిడికి మాత్రమే ఉంది. జ్ఞానులకు సకలము మిథ్యాగుట వలన ప్రపంచ సృష్టాది వ్యవహారమే లేదు. కాబట్టి వాళ్ళకి వీటితో సంబంధమే లేదు. అజ్ఞానులకే కదా ప్రపంచం, నేను నేను అనుకున్న వాడికే ఈ ప్రపంచం. కాబట్టి వాడు నానా గోల వాడికి. అందుకని వాడికి ఈ సృష్టి ప్రళయాలు ఇవన్నీ అనిపిస్తాయి వాడికి. ఇన్ని కల్పాలైతే ఒకటి, అవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. ప్రచండ, ఇహ కోపధాతు. ఇందాక ముందు చండీ చెప్పుకున్నాం కదా, ఆ ధాతు. అయితే ఎప్పుడు వస్తుంది ఆవిడకి ఆ కోపం మనకు తెలుసు. మన కోపాలకి అమ్మ కోపాలకి తేడా ఉంది కదా, ఆ కోపం ఆవిడది. కాబట్టి ప్రజలు భయపడకపోతే, ఇక్కడ ఈ వివరణ కొంచెం బాగుంది. ఎవని అణుమాత్ర కోపమునకు ప్రజలు భయపడరో, ఎవనికి ప్రజలు భయపడరో వాడు నీతిని ఎట్లు రక్షించును. కాబట్టి దేవి కొంత భయాన్ని కలిగిస్తుంది, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. లేకపోతే ఎవరు భయపడతారండి? అమ్మ కరుణాస్వరూపిణి ప్రేమమూర్తి అనగానే మనకి ఎంత లీనియన్స్ వచ్చేస్తుంది. అలాగే కాళీ రూపం అనగానే అమ్మ అంటాం. కాబట్టి ఇక్కడ అమ్మ ఆ కోపము మనలో ఉన్న ఈ అసుర భండాసురుని సంహరించడానికి ఆవిడ యొక్క కోపం తప్ప వేరేగా కాదు. మనం ఎంత చెప్పినా వినకుండా నేనులోకి పోతున్నాం కాబట్టి ఈ కోప రూపం. లేదా కోపడవలసిన అవసరం ఏముంది? తప్పు చేయవాడిని ఎవడన్నా కోపడతారా? చంటి పిల్లలు చూడండి, వాడు తెలియక చేస్తాడు కాబట్టి వాడి ఎంత ఎప్పుడు ఎవడు ప్రేమ కోపం చూపించరు. కొంత తెలిసిన తర్వాత చేస్తే అప్పటి నుంచి కోపాలు చూపిస్తూ ఉంటారు. అలాగే అమ్మ మొదట కరుణా రూపంలో ఆ యొక్క బ్రహ్మమున గురించి మనకి తెలియచెప్పింది. అక్కడ బుజ్జగింపులు అన్ని అయ్యాయి. అన్ని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ చేస్తున్నాడు అనుకోండి. అందుకని ఇప్పుడు కోపాలు ఉంటాయి, కాస్త నిష్ఠూరాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకని ప్రచండ. కాబట్టి తీవ్రమైన ఆజ్ఞ కలది. అమ్మకి సేనలు కూడా అలాంటి సేనలు ఉన్నాయట. కరుణ అంటే కరుణారసం కురిపించే సేనలు ఎలా ఉన్నాయో ప్రచండమైన కోపాన్ని చూపించే సేనలు కూడా ఉన్నాయి. మరి తన భక్తులను రక్షించడానికి ఆవిడ రావక్కర్లా, ఆవిడ సేనలను పంపిస్తే చాలు. అంకుశం అలాంటివన్నీ ఉన్నాయి కదా, అవి గుచ్చుకుని వస్తారు వాళ్ళు. ఆజ్ఞ వేద విహిత విధి నిషేధ రూపమైన ఆజ్ఞ. ఏది చేయాలి, ఏది చేయకూడదు మనకి ఇప్పుడు బాగా తెలుసు. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. నేను ఉండకూడదు అంటున్నాను, కానీ నేనుతో ఉంటే అది నిషేధం.
కాబట్టి ఏది నువ్వు చేయాలో అది చేస్తే అది అమ్మ రూపం, ఏది చేయకూడదు అది చేస్తే మళ్ళీ అది వేరే రూపం. అది ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు. కాబట్టి ప్రకృతి అంటే అమ్మ, జీవుడేమో వికృతి. కాబట్టి జీవుడి నుంచి ప్రకృతిలోకి రావాలి అంటే ఆత్మలోకి రావాలి. కాబట్టి ఈ ప్రాయశ్చిత్త కర్మలు ఇలాంటివన్నీ కూడా ఆవిడ అంటే మామూలుగా ఉన్నప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవాల్సిందే, క్షమాపణలు ఇవన్నీ అంటున్నాం కదా. ప్రాయశ్చిత్తం అనేది ఒక రకంగా అమ్మ మనకి క్షమాపణగా చెప్పింది. క్షమాపణ అడగమంది, కానీ మనం అడుగుతామా చెప్పండి? క్షమాపణ అడగాలంటే అబ్బో మళ్ళీ నేను ఎక్కడి వరకు లేస్తుంది, ఆకాశం అంత ఎత్తి వెళ్తుంది. కానీ నిజంగా మనపూర్వకంగా మనం గనక క్షమాపణ వేడుకుంటే మన మనసులు ఎంత ఆనందభరితం అవుతాయో చెప్పలేము. ఎందుకంటే క్షమారూపం అమ్మ. కాబట్టి మన మనసులో మనకి తెలియకుండానే ఆనందం వస్తుంది. నేనుతో ఉండి మనం క్షమాపణ అడగనప్పుడు, ఒకవేళ నేనుతోటే అడిగామనుకోండి, ఆనందం మీరు పొందలేరు. ఒక్కసారి మనసా వాచా కర్మణ క్షమాపణ అడిగి చూడండి, ఎంతటి ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే ఆవిడ క్షమా మండలి అని మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఆవిడ ఆ క్షమా రూపిణి. ఆవిడ ప్రతిష్ఠ, ఈ విశ్వాన్ని ప్రతిష్ఠిస్తోంది. ఇందాక ప్రసవిత్రి అన్నారు, ఇప్పుడు ప్రతిష్ఠ అంటే స్థిరముగా ఉంచుతోంది. ఇది కదలట్లా. భూమి అటు ఇటు భూమి తిరుగుతోందని మనం సైన్స్ లో చదివినా అలా తిరుగుతూ ఉందంటే మనం ఏమైపోతామండి? కష్టం కదా. అందుకని ఆవిడ ఎలా ఉంచింది? అది స్థిరముగా ఉంచేటట్టుగా చేసి పెట్టింది. నువ్వు ఇల్లు కట్టినా, ఏది చేసినా, ఏదైనా సరే నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆవిడ చూస్తుంది. ప్రతిష్ఠ, విశ్వాన్ని ప్రతిష్ఠిస్తోంది ఆవిడ. విశ్వస్య జగతః ప్రతిష్ఠ. సకల వస్తువుల కారణమైన ప్రజ్ఞయే పరమేశ్వరి. ఇహ అక్షరములు అన్ని కూడా అవే. అన్నిట్లో ఏవైతే స్థిరముగా ఉంటున్నాయో మార్పు లేకుండా అన్ని కూడా ఆ అమ్మ రూపాలు. ప్రకటాకృతి సర్వులకు అనుభూయమానమైన ఆకృతి కలది. అందమైన ఆకృతి, అందరూ చూడగలిగిన ఆకృతి, అందరూ ఆలంబనగా పట్టుకోవాల్సిన అలాంటి ఆకృతి అమ్మకుంది. భయానకమైనది ఏమీ లేదు ఆవిడికి. ఆవిడకి చాలా అందమైన ఆకృతి అనడం కన్నా కూడా సర్వులకు అభయాన్ని ఇచ్చేటువంటి ఆకృతిని కలిగి ఉన్నది ఆవిడ. సర్వప్రాణులందు అహం రూపంలో ఉన్నది. అది లేకపోతే ఆ రూపాన్ని మనము ఏమంటామో కూడా తెలుసు కదా. కాబట్టి ఆ ఆకృతి కూడా ఆవిడదే. ప్రకటాకృతి మూర్త అని చెప్పారు కదా, అలాగా. శుభం భూయాత్.